కలెక్షన్స్ మొదలుపెట్టే ముందు నేను ఒకే విషయాన్ని అడుగుతాను. జెన్యున్గా నాకు కలెక్షన్ అప్డేట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మిస్ అవ్వకుండా ఉంటే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా నెట్టింట భారీ ఫ్యాన్ వార్ అయితే నడుస్తుంది. ఒకటేమో దేవర బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించి, మరొకటి మరి రీసెంట్గా విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయాల కోసం అయితే మరి పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు మీలో చూస్తున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఇష్టాసారంగా నచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు జస్ట్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ వీడియో తీసేయడం, దానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయని పెట్టడం. కానీ ఎవరు వాస్తవంగా చెప్తున్నారనేది ఎవరికి అర్థం కావడం లేదు. దానికి తోడు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయినవి కూడా ఫేక్ అంటున్నట్లుగా మనకి వార్తలు అయితే వచ్చాయి. ఈ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. లైక్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఈ యొక్క భారీ ఫ్యాన్ వార్కి కారణం ఏమిటి అంటే కనుక, రామ్ చరణ్ నటించిన పెద్ద కలెక్షన్స్, అదేవిధంగా ఎన్టీఆర్ నటించిన దేవర కలెక్షన్స్ మధ్య పోలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు, అదేవిధంగా ట్రేడ్ రిపోర్ట్స్, ఫ్యాన్ పేజీల్లో వచ్చిన చర్చలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి అయితే నందమూరి ఫ్యాన్స్ మధ్య చుచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. ఈ యొక్క పెద్ద డెబిట్కు దారి తీసిందని చెప్పుకోవాలి. ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందంటే, పెద్ద మూవీ టీం కొన్ని కలెక్షన్స్ పోస్టర్లో ఖచ్చితమైన నంబర్లతో చూపించడం మొదలైంది. మరోవైపు గతంలో దేవర కలెక్షన్స్ విషయంలో కూడా ఇలాంటి చర్చలు అయితే జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఏ సినిమా కలెక్షన్స్ నిజం అంటే ఏ సినిమా వాస్తవంగా చెప్తున్నాయి, ఏవి ప్రమోషన్స్ ఫిగర్స్ అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దేవర రిలీజ్ సమయంలో కూడా కలెక్షన్స్పై భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి. కొందరు ట్రేడ్ వర్గాలు చూస్తే ఫ్యాన్స్ దేవర భారీ విజయాన్ని సాధించిందని చెప్తుండగా, మరికొందరు మాత్రం ప్రచారంలో చెప్పిన నంబర్లపై సందేహాలు అయితే వ్యక్తం చేశారు. దానికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది, దానికోసం చెప్తాను. ఏది ఏమైనా సరే ఈ చివరిలోకి వచ్చేసరికి ఒక కన్క్లూజన్ చూసేసరికి మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా దేవర, ప్రపంచవ్యాప్తంగా కూడా వందల కోట్ల రూపాయలు వసూలు సాధించిన అనేక బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు అయితే పేర్కొన్నాయి. ఇప్పుడు పెద్ద వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ అదే చర్చ అయితే మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు పెద్ద టీం అసలు నంబర్లు చెప్తుంది అంటుంటే, ఇంకొందరేమో అన్ని సినిమాల విషయంలో ఒకే ప్రమాణం అయితే ఉండాలి అని కామెంట్లు చెప్తున్నారు. అంటే కంపేర్ చేస్తూ అన్ని సినిమాలు ఒకే తీరులో ఉండాలి కదా, ఎందుకు వేరువేరుగా వస్తున్నాయి రిపోర్ట్ల పరంగా చూస్తే, ఈ లెక్క సరిపోవడం లేదని చెప్తున్నారు అనమాట. ఇక సోషల్ మీడియా అతిపెద్ద ప్లాట్ఫామ్ అయిన రెడిట్ వంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లలో కూడా ఈ యొక్క విషయాలపై పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ యొక్క కలెక్షన్స్ వార్ కంటే సినిమాల కంటెంట్ గురించి ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటారా, ఒక సినిమా హిట్ కొట్టాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హిట్ అయ్యిందా లేదా అనేది కేవలం పోస్టర్ల మీద ఉన్న నంబర్లతో కాకుండా ప్రేక్షకుల స్పందన, థియేటర్ రన్, ఓటీటీ ఆసక్తి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్తో కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఫ్యాన్ వార్స్లో ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మెగా ఫ్యాన్స్కు తమ హీరో రికార్డులు చెప్తుంటే, నందమూరి ఫ్యాన్స్ ఏమొచ్చి దేవర సాధించిన వసూలు చూపిస్తున్నారు. అసలు ఒకవైపు దేవర కలెక్షన్స్ ఫేక్ అనే కామెంట్లు కూడా వస్తుంటే, మరోవైపు పెద్ద నంబర్లను కావాలని తగ్గించి చూపిస్తున్నారు అనే వాదనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువగా కనుక సోషల్ మీడియాలో అభిప్రాయాలే కానీ అధికారికంగా నిరూపించబడిన విషయాలు అయితే కాదు. కానీ ఇక్కడ నా అభిప్రాయం ఏంటనేది మీకు చాలా ఇంపార్టెంట్. చూడండి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా RRR, RRR తర్వాత ఫ్యాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కూడా ఇద్దరు సినిమాలకు కూడా భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సహజమే. అది ఏ సినిమా కానివ్వండి, అప్కమింగ్ మూవీస్ కానివ్వండి. కానీ ప్రతి సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ కంటే సినిమా ఎంత ఎంటర్టైన్ చేసింది, ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయ్యింది అనేది దానిపై దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఇది నా యొక్క ఒపీనియన్ అన్నమాట. #పెద్ది, #దేవరా అని ఈ యొక్క హ్యాష్ట్యాగ్లతో ట్రెండ్ అవుతుండగా ఫ్యాన్ వార్ మాత్రం మరికొన్ని రోజులు కొనసాగేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బాక్స్ ఆఫీస్ అనేది పూర్తిగా క్లోజ్ అవ్వలేదు కదా పెద్దది. అసలు నిజానికి వస్తున్న ప్రతి ఒక్క వీడియోలో కూడా నమ్మొచ్చా అంటే అది మీకే వదిలేస్తున్నాను. వాస్తవానికి అఫీషియల్గా వచ్చినవి మాత్రమే నేను ఈ యొక్క ఛానల్లో చెప్తానని మీకు ముందే చెప్పాను. ఇప్పుడు పెద్దకి సంబంధించి సెకండ్ వీక్ అంతా కూడా
మరి క్లోజ్ అయిపోయింది. ఈ యొక్క సెకండ్ వీక్ అంటే ఈరోజు మనకి చూసుకున్నట్లయితే 13 రోజులు పూర్తి చేసుకునే ఒక పెద్ద సినిమాకి సంబంధించి అఫీషియల్గా వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను, అది కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ యొక్క చర్చలు క్లోజ్ అవ్వాలంటే మాత్రం, సమాధానం రావాలంటే అధికారిక అప్డేట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క డేటా అయితే రావాలి. అప్పుడే అంటే ఎవరైతే పెద్దలు ఉంటారో, అధికారులు ఉంటారు కదా, సినిమాకి సంబంధించిన పెద్దలు ఉంటారు కదా, ఈ యొక్క వర్గం వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఇది నిజంగా అఫీషియల్గా వచ్చిందే, ఇది ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిందే, ఇది ఎవరెవరో చెప్తే వచ్చింది కాదు అని ఈ రకంగా కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా దీనికి పులి స్టాప్ అయితే పడిపోతుంది. కానీ వీటిపైన పెద్దగా జోక్యం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కలెక్షన్స్ అనేది ఒక ఫ్యాన్ బేస్, ఎక్కువగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫోకస్ పెట్టే విషయం అందరికీ కూడా కావాలి. ఎందుకంటే సినిమాని కంపేర్ చేసుకొని ఏ సినిమా ఎంతగా భారీ విజయం సాధించింది అనేది కొంతమంది కలెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వారు కలెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమా హిట్టా లేదంటే యావరేజా లేదంటే ఫ్లాప్ అన్నది దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కలెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు. పెద్ద సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద అసలు ఎంతవరకు కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. జెన్యున్గా నాకు కలెక్షన్ అప్డేట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని లైక్ చేయండి. లేదు నేను ఒక ఫ్యాన్ని కాబట్టి నాకు హీరోని పొగుడుతూ లేందు కూడా సృష్టించాలని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు 11 రోజులు ముగిసేసరికి 12వ రోజుకి సంబంధించి అఫీషియల్గా జెన్యున్గా వచ్చిన పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక 11 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 375 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయితే సాధించిన నిర్మాతలు ప్రకటించారు ఈ విషయాన్ని. ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం 12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా కూడా 380 కోట్ల మార్కునైతే చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొదటి వారం విషయానికి వస్తే సినిమా బాక్స్ ఆఫీసును గట్టిగా షేక్ చేసింది. మొదటి వారంలో సుమారు 194 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. మరి మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 175 కోట్ల వరకు కూడా రాబట్టడం అనేది నిజంగా గొప్ప విషయమే. రెండో వారంలో కూడా పెద్ద జోరు కొనసాగింది. 9వ రోజు కూడా సుమారు 6 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాసు, 10వ రోజు అయితే 9.5 కోట్ల రూపాయల గ్రాసు, 11వ రోజు ఆదివారం 11 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ వసూలు చేసినట్లు రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. దీంతో ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే కనుక 11 రోజులకు 216 కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మరో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 12వ రోజు ముగిసే సమయానికి సినిమా ఇండియాలో 220.10 కోట్ల నెట్టు, అదేవిధంగా 260.96 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా నమోదు చేసింది. ఓవర్సీస్లో దాదాపు 51.85 కోట్లు గ్రాస్ రావడంతో మొత్తం మీద కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ 312.81 కోట్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. వివిధ ట్రేడ్ సోర్సులు, నిర్మాతల పోస్టర్లు వేరువేరు సంఖ్యలు అయితే చెప్తుందని, మరి కలెక్షన్స్ ఫిగర్స్పై చర్చ అయితే కొనసాగుతుంది. ఇందాక మీకు ఆ విషయాన్నే షేర్ చేసుకున్నాను. అయితే ఇక్కడే సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ అయితే మొదలైంది. నిర్మాతలు ప్రకటిస్తున్న 375 కోట్లకు పైగా గ్రాస్ ఫిగర్స్ ఒకవైపు ఉండగా, కొన్ని బాక్స్ ఆఫీస్ మరి ట్రాకింగ్ సంస్థలు మాత్రం 312 నుంచి 330 కోట్ల మధ్య మాత్రమే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. దీంతో అసలు ఫిగర్ ఏది అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. అయినా ఒక విషయం మాత్రం క్లియర్, మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమా పూర్తిగా తిరస్కరించలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ రావడం వల్ల రెండో వారంలో కూడా కలెక్షన్స్ అయితే నిలకడగా ఉన్నాయి, బాగున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా సినిమాకు మంచి హోల్డ్ ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనా సరే సినిమాకి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం సినిమా ఎక్కడ కూడా తగ్గలేదు, బాగుంది. ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి పెట్టుకోండి. మొత్తం మీద దేవరాకి దీన్ని కంపేర్ చేసి పెట్టుకోకండి. ఇందాక నేను చెప్పిన నా అభిప్రాయాన్ని ఒకసారి తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, అదేవిధంగా జెన్యూన్ రివ్యూ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.